బ్యాక్ పార్ట్ ఎట్లా కట్ చేయాలనేది చూపిస్తా చూడండి. అయితే ఫస్ట్ వచ్చేసరికి నేను బ్లౌజ్ లెంత్ అయితే తీసుకున్నా. లెంత్ 13.5 అయితే నేను తీసుకున్నా. 13.5 వరకు అయితే ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఫోల్డింగ్ ఎప్పుడైనా మీరు ఇట్లా కూర్చుంటే మీ వైపు అయితే ఫోల్డింగ్ రావాలి. ఇవి 2 ఫోల్డింగ్ ఉంది చూడండి, ఒకసారి చూసుకోవాలి. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 5.5 వరకు ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. తర్వాత మనం 5.5 వరకు ఎక్కడైతే పెట్టుకున్నామో అక్కడ నుంచి కిందికి ఇంకో 5.5 వరకు ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఈ 2 లైన్లు అనేవి గీసేసుకోవాలి. గీసేసుకున్న తర్వాత మనం ఇక్కడ సైడు ఇక్కడ 5.5 వచ్చింది కదా, ఇక్కడ నుంచి ఇటువైపు మీరు ఎంతన్నా గీసేసుకోవచ్చు. ఏ సైజు బ్లౌజ్కైనా కూడా స్ట్రేట్గా ఒక లైన్ ఎంత ఉంటే అంత గీసేసుకోండి. తర్వాత ఇక్కడ మనకు ఒక మూల లెక్క వచ్చింది కదా, ఈ మూల దగ్గర ఒక 1 ఇంచ్ వరకు ఇట్లా క్రాస్గా అయితే మార్కింగ్ పెట్టుకొని ఈ విధంగా అయితే రౌండ్గా అయితే గీసుకురండి. మనకు మామూలుగా బయట స్కేల్ కూడా దొరుకుతాయి. నేనైతే కొంచెం ప్రాక్టీస్ ఉంది కాబట్టి ఈ విధంగా అయితే గీసేసుకుంటున్నా. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి 2.5 వరకు అయితే ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర వచ్చేసరికి 2.5 వరకు ఒక మార్కింగ్ పెట్టేసుకొని కిందికి వచ్చేసరికి నేను 9 ఇంచెస్ వరకు అయితే ఇంకొక మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. మనకు గల్ల లెంత్ అనేది చూసుకోవాలి, ఎంత రావాలనేది 10 కూడా పెట్టుకోవచ్చు, 11 కూడా పెట్టుకోవచ్చు. మనకు గల్ల బ్రాడ్గా కావాలా ఎట్లా కావాలనే దాన్ని బట్టి చూసుకోవచ్చు. మీరు 5, 6 కూడా పెట్టుకోవచ్చు, ఏం కాదు, ఎంత అన్నా పెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ కూడా 2.5 వరకు ఒక మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ ఉన్నదాన్ని రెండింటిని కలుపుకోవాలి. కలుపుకుంటే మనకు ఒక డబ్బా షేప్ అనేది వచ్చేస్తుంది నెక్కిగా. మనం దీంట్లోనే మనం నార్మల్గా డబ్బా గల్ల కట్ చేసుకోవచ్చు, రౌండ్ గల్ల కట్ చేసుకోవచ్చు, ఏదైనా డిజైన్స్ కూడా దీంట్లో అయితే కట్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనకు చెస్ట్ సైజ్ ఏ విధంగా తీసుకోవాలనేది చూపిస్తా చూడండి. నడుము లూజు ఇదైతే అప్పర్ చెస్ట్ సైజు నేను చెప్పేది. అయితే నేను మామూలుగా 30 సైజు బ్లౌజ్కి అయితే నేను చెప్తున్నా. 30ని by 4 చేసుకోవాలి. ఈ విధంగా మీకు ఒక క్యాల్కులేషన్ అనేది రాకపోతేనంటే కొంచెం మనకు సడన్గా రాదు కదా, రాకపోతే ఈ విధంగా అయితే టేప్ని ఫోల్డింగ్ చేసేసేయండి. 4 మడతలు అయితే పెట్టేసుకోవాలి. టేప్ని ఈ విధంగా చూడండి, 4 వచ్చేటట్టు చూసుకోవాలి. చూసుకుంటే మనకి ఎంతవరకు వచ్చింది 7.5 వరకు అయితే ఒకటి మార్కింగ్ అయితే వచ్చేస్తుంది. 7.5 కాడ ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్ కిందకు కూడా 7.5 వరకు ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకొని స్ట్రేట్గా లైన్ అయితే డ్రా చేసుకోండి. తర్వాత ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసము ఇక్కడ ఒక 2 ఇంచెస్ వరకు అయితే ఇంకొక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. అయితే నెక్స్ట్ మనకి ఇంకొకటి ఏమంటే ఇక్కడ డాటు ఒక హాఫ్ ఇంచ్ వచ్చేటట్టు ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 3 ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్, ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ వరకు మార్కింగ్ పెట్టుకొని ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా క్రాస్గా కొట్టేసుకొని ఇది మనకి డాట్ సరిపోతుంది అండి. 3.5 ఇంచెస్ వరకు ఒక డాట్ వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అయితే వేసేసుకోండి, సరిపోతుంది. బ్యాక్ పార్ట్ ఇక ఇంతే అండి. కొంచెం స్పీడ్ అయితే అవుతుంది, ఒకసారి చూసుకొని నిదానంగా చూసుకొని కట్ చేసుకోండి, ఈజీగానే ఉంటుంది. ఇది ఒక్కటి వచ్చిందంటే ఇంకా ఫ్రంట్ పార్ట్ అయితే చాలా ఈజీ. ఒకసారి అయితే ట్రై చేయండి.